నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. తెలంగాణ కరీంనగర్ జిల్లా గోదావరిఖని నియోజకవర్గంలోని 11వ డివిజన్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కోదండరామాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చారాల మధ్య స్వామివారి కళ్యాణం భక్తి పారవశ్యంతో సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సుధాకర్ టీవీతో పంచుకున్నారు. अस्मद्गुरुभ्यो नमः. श्री सीतारामचंद्र परब्रह्मणे नमः. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने. మన గోదావరిఖని శ్రీ కోదండరామాలయము గత 60 సంవత్సరముల నుంచి 1960వ సంవత్సరం నుంచి సింగరేణి ఆధ్వర్యంలో ప్రప్రథమంగా మన గోదావరిఖని యందు ఈ కోదండరామాలయాన్ని ప్రతిష్టాపన చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము అనేక మంది భక్తులతోటి వారి వారి కోరికలను తీరుస్తూ స్వామివారు మన అందరినీ సుఖ సంతోషాలతోటి ఆశీర్వదిస్తున్నారు. ప్రతి సంవత్సరము మన రామాలయం నందు సప్తాంగిక ఉత్సవాలు నడుస్తుంటాయి. ఈరోజు ధ్వజారోహణ నుంచి మొదలుకొని 2వ తారీఖు పౌర్ణమి వరకు, పౌర్ణమి వరకు, సాయంకాలం ఏకాంత సేవ వరకు 7 రోజులు స్వామివారి యొక్క ఉత్సవాలు నడుస్తూ ఉంటాయండి. నిన్న స్వామివారికి ఎదుర్కొని ఉదయం పంచామృతాలతో అభిషేకం గావించి తర్వాత అంకురార్పణ మరియు ముత్సంగ్రాణము, తర్వాత రక్షాబంధనం గావించారు. సాయంకాలం ఎదుర్కోలు ఎంతో అంగరంగ వైభవంగా ఎదుర్కోలు కూడా చేసుకున్నాం జరిగింది. ఈరోజు ఉదయం ప్రాతకాలంలోనే 3 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ మరియు స్వామివారికి ఆరాధన అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకొని 4 గంటల ప్రాంతం నుంచి స్వామివారి దర్శన భాగ్యములను అందరికీ మన గోదావరిఖనిలో ఉన్న కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వారందరూ కూడా స్వామివారిని దర్శన భాగ్యానికి వచ్చి ఉన్నారు. 8:30 ప్రాంతం నుంచి స్వామివారి యొక్క ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయం 8:30కు గరుడ పటాదివాసము, తర్వాత స్వామివారి యొక్క ఉత్సవాలు 10:30 వరకు మొదలుకొని 11 గంటల 59 నిమిషాల నుంచి 12 గంటల 5 నిమిషాల మధ్యలో వరకు అభిజిత్ మహా ముహూర్తమున స్వామివారికి జీలకర్ర బెల్ల ముహూర్తము, లోక సంరక్షణార్థై ఇక్కడికి వచ్చిన శ్రీ సీతారామచంద్ర స్వామివారికి మనకు జీలకర్ర బెల్లము గావించడం జరిగింది. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు, గోదావరిఖని ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు వారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా వారి యొక్క స్వఖర్చులతోటి, అంటే వారి యొక్క గోదావరిఖని కోదండరామాలయంలో ఈరోజు కళ్యాణం
అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి సేవా నిమిత్తం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్, అలాగే పోలీస్ శాఖ, సింగరేణి యాజమాన్యం మరియు మున్సిపల్ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లను చాలా వైభవంగా ఏర్పాట్లు చేశారు. వారందరికీ వారితో పాటు ఇక్కడికి వచ్చిన మన సుధాకర్ గారికి ధన్యవాదాలు.